ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. తడికలాపూడి గ్రామంలో జరిగిన దళితుల భూమి కబ్జాకు వ్యతిరేకంగా బాధితురాలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. పేద ఎస్సీ మహిళా కొణదెల విజయకు చెందిన భూమిని గ్రామంలోని ధనవంతులు కబ్జా చేయడం దారుణమని దళిత నాయకులు మండిపడ్డారు. కబ్జాదారులైన ఆళ్ల రంగారావు, కోరకోల శ్రీనివాసరావులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ మహిళ కొణిదెల విజయకు ప్రభుత్వ అధికారులు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా కాలయాపన చేస్తున్నారు. పైగా ఆర్థిక ప్రలోభాలకు లొంగినటువంటి ఆనాటి 2016లో ఉన్నటువంటి విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ గారు ఇంకా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్ లా ఉన్నా కూడా వాళ్ళ భూమిని, వీళ్ళకి చెందిన భూమిని వాళ్ళ దానిగా ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఒక ఎస్సీకి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన, అలసత్వం వహించినటువంటి అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినా కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఏ విధమైనటువంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సరైనటువంటి న్యాయ విచారణ జరిపించి, బహిరంగ న్యాయ విచారణ జరిపించి, అందుట్లో రంగారావు అనే అతనైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, అతను భూమి కబ్జా చేసేటప్పటికి పైగా అతనికి 10 ఎకరాల పైన అతని పేరున, అతని కుటుంబ సభ్యుల పేరున భూములు ఉన్నాయి. అలాగే కోరాకుల శ్రీనివాస అతనికి సుమారుగా 20 ఎకరాలు కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా కాలయాపన చేస్తున్నారు. నా భర్తకి కాలు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు 2 కూడా ఇరిగిపోయినాయండి. ఇరిగిన తర్వాత అక్కడ నుంచి బంధువుల దగ్గరికి వచ్చి వైద్యం అయి చేయించామండి. చేయించిన తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చూసుకుంటుండగా వాళ్ళ రంగారావు, కోరాకుల శ్రీనివాసు తండ్రి గడ్డి అండి, వాళ్ళు నా భూమి వాళ్ళు కబ్జా చేశారండి, ఆక్రమించుకున్నారు. నేను ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళాను, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళా, ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మా మాట వినరమ్మా, నువ్వు వెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పు వెళ్ళి అనేసి అన్నారండి. వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానండి. సరే పిలిపిస్తాను, చూద్దాము, మాట్లాడదాము అని చెప్పేసి ఎంతో కాలం నాకు తిప్పారండి. అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ గారికి వెళ్ళి చెప్పానండి. అక్కడ వాళ్ళు న్యాయం చేయలేదండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు నాకు న్యాయం చేయలేదండి. మళ్ళీ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు నేను కాగితాలు పెట్టుకున్నానండి. తర్వాత 2016లో జాయింట్ కలెక్టర్ గారు